శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మార్చి 18 నుంచి శుక్రమౌఢ్యమి మొదలవుతుంది. శుభకార్యాలు అస్సలు చేయకూడదు. మన తెలుగు పంచాంగంలో గ్రహాలకు ముఖ్య పాత్రను ఇచ్చారు. ఈ రోజుల్లో అద్దె ఇంట్లోకి అస్సలు మారకూడదు. ఈ మూడో సమయంలో ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు చేయడానికి వీలు కుదరదు. అలాంటి ఈ శుభకాలాన్నే మౌఢ్యమి అని అంటారు. మరి ఈ సంవత్సరం ఈ మౌఢ్యం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మార్చి 18 నుంచి మార్చి 28వ తారీఖు వరకు శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది. సుమారుగా 11 రోజుల పాటు ఈ శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ 11 రోజుల వరకు మంచి రోజులు లేవు. ఈ శుభకార్యాలు చేయకూడదు. ఈ శుక్రమౌఢ్యమి సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ నియమాలు తప్పకుండా పాటించాలి. ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ఈ సమయంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాంతం కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అసలు ఈ శుక్రమౌఢ్యమి ఎందుకు వస్తుంది? ఈ మూడో సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ మౌఢ్యమి అసలు ఎందుకు వస్తుంది? ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మౌఢ్యమి 2 రకాలుగా ఉంటుంది. శుక్రమౌఢ్యమి అలానే గురుమౌఢ్యమి. ఈ నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది. మార్చి 18 నుంచి మార్చి 28 వరకు శుక్రమౌఢ్యమి వచ్చింది. ఈ మూడో సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే వారికి అంతగా మంచి ఫలితం ఉండదు. మీ ఇంటికి కీడు సంభవించి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ శుక్రమౌఢ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి. ఈ మూడవ సమయంలో శుభకార్యాలు నిర్వహించకూడదు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే చెవులు కుట్టించకూడదు. మరీ ముఖ్యంగా కొత్త వాహనాలు కొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ఇంటి నిర్మాణం పనులు చేయకూడదు. అలాగే కొత్త ఇంట్లోకి మారకూడదు. మరీ ముఖ్యంగా అద్దె ఇంట్లోకి అస్సలు వెళ్ళకూడదు. అలా చేస్తే మీకు కష్టాలు ఏర్పడతాయి. ఈ శుక్రమౌఢ్యమి సమయంలో వివాహాలు చేయకూడదు. పెళ్లి చూపులు నిర్వహించకూడదు. ఈ సమయంలో పెళ్ళిళ్ళు జరిపిస్తే కొత్త దంపతులకు కష్టాలు ఏర్పడతాయి. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి. చాలామంది ముందుగానే లగ్నపత్రికను రాసుకుంటారు. కానీ ఈ శుక్రమౌఢ్యమి సమయంలో లగ్నపత్రికను జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలానే దేవుని వ్రతాలు చేయకూడదు. ఉపనయనాలు కూడా చేయకూడదు. ఈ శుక్రమౌఢ్యమి సమయంలో భారీ ఏర్పాటున పుట్టినరోజు ఏర్పాట్లు కూడా చేసుకోకూడదు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీ బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలాగే ఇలాంటి కొన్ని నియమాలను పాటిస్తూ మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ శుక్రమౌఢ్యమి సమయంలో ఎలాంటి పనులు నిర్వహించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నప్రాసన వేడుకలు నిర్వహించుకోవచ్చు. అలాగే దేవాలయాలకు వెళ్ళవచ్చు. ఇంటి మరమ్మతులు నిర్వహించవచ్చు. దైవారాధన చేసుకోవచ్చు. భూములు కొనవచ్చు. అలాగే భూములు కొని రిజిస్ట్రేషన్ వంటి పనులు కూడా నిర్వహించుకోవచ్చు. సీమంతం, బారసాల, నామకరణం వంటి శుభకార్యాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. గర్భిణీ స్త్రీలు దూర ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు గర్భిణీ స్త్రీలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రంలో కానీ రేవతి నక్షత్రంలో కానీ వెళ్ళవచ్చు. మన పండితులను అడిగితే తెలిసిపోతుంది. అసలు ఈ శుక్రమౌఢ్యమి ఎందుకు వస్తుంది అంటే శుక్రమౌఢ్యమి అనగా శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమి ఏర్పడుతుంది. శుక్రబలం తగ్గిపోతుంది. శుభకార్యాలకు శుక్రగ్రహం బలం చాలా అవసరం. అందుకే శుక్రుని బలం తగ్గినప్పుడు మనకి మౌఢ్యమి ఏర్పడుతుంది. మరిన్ని విశేషాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ 2025 ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి వీడియో ఉంది.
అందరూ వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. మీకు ఈ వీడియోలో సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.